దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినమందు నిర్గమకాండము 18వ అధ్యాయంలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను ప్రాంతానికి నడిపించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ముందుకెళ్తా ఉన్నాడు. అందుకు కావలసినటువంటి నాయకుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకుని 18వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం మందు మోషే ఇజ్రాయేలు ప్రజలను తోడుకొని మరి అరణ్య మార్గము గుండా నడుచుకుంటూ వారిని నడిపించుకుంటూ వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలు అనేక సార్లు దేవుడిపై సనుగుతూ గొనుగుతూ నడిపిస్తున్నటువంటి మోషపై అనేక మార్లు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే వారు చిన్న చిన్న విషయాలకు ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు దేవుడు చేసినటువంటి మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మరిచి చిన్న చిన్న విషయాలకు మమ్మలను ఐగుప్తు ప్రాంతంలో నుండి ఎందుకు తీసుకొచ్చావు, మేము ఆకలితో అలమటించి చనిపోయేలాగున్నాం, ఆ ఐగుప్తు ప్రాంతంలోనే ఆ ఫరో రాజు కింద ఉంటే మేము బ్రతికే వాళ్ళం కదా, మమ్మల్ని ఈ అరణ్య ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చి పడేశావు అని చెప్పి నాయకుడైనటువంటి మోషే వైపు చూసి వారు పదే పదే సనగడము, గునగడము, మోషేను చూసి అసహించుకోవడం చేస్తూ ఉన్నారు. ఐగుప్తు ప్రాంతంలో దేవుడు చేసినటువంటి మేలులు, వారి పట్ల చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలను గమనించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు చిన్న కష్టం రాగానే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. చిన్న బాధ, వేదన రాగానే అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి మర్చి వారు వారి యొక్క సొంత కార్యాలను నెరవేర్చుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే వారిని ఒక ప్రణాళికబద్ధంగా కనాను ప్రాంతానికి నడిపించాలని ఆశ కలిగి ముందుకెళ్తున్నప్పుడు నాయకుడైనటువంటి మోషేనే వారు లెక్క చేయకుండా వారు పదే పదే విసిగిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ 18వ అధ్యాయంలో మోషే మామ అయినటువంటి ఇత్రో, యాజకుడైనటువంటి ఇత్రో మోషే భార్యను, మోషేకు కలిగినటువంటి 2 కుమారులను వెంటబెట్టుకొని మరి ఐగుప్తు ప్రదేశంలో నుండి ఇజ్రాయేలు ప్రజలను కనాను ప్రాంతానికి నడిపిస్తున్నాడని మరి తెలుసుకున్నటువంటి మోషే మామ అయినటువంటి ఇత్రో తన కూతురు అయిన సిపోరాను, మనవన్లు అయినటువంటి మరి గెర్షోము, ఎలియేజరును వెంటబెట్టుకొని మోషేను కలవడానికి ఆ అరణ్య ప్రాంతం గుండా వెళుతూ ఉన్నాడు. మామ అయినటువంటి ఇత్రో వస్తున్నాడన్న సంగతి మోషేకు తెలియబడింది. మోషే మామను ఎదుర్కోవడానికి మోషే బయలుదేరి వస్తా ఉన్నాడు. ఇద్దరు కూడా ఒక ప్రదేశం వద్ద కలుసుకొని మరి మోషే దూరముగా ఉండగానే మామను ఎదుర్కొని మామ దగ్గరకు వెళ్ళి తనను కౌగిలించుకొని తన కలిగినటువంటి కుమారులను ముద్దు పెట్టుకొని తన భార్యను, కుమారులను తనతో కూడా చేర్చుకొని ఆ అరణ్య మార్గము గుండా వెళుతూ ఇజ్రాయేలు ప్రజలు తన పట్ల చేసినటువంటి ఆ విషయాలన్నీ కూడా తన మామ అయినటువంటి ఇత్రోకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మామ, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి ఐగుప్తు ప్రాంతంలో నుండి వారిని విడిపించి వారు బానిస సంఖ్యల గుండా వారు బానిస బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితిని మరి దేవుడు చూసి ఫరో హృదయము అనేక మార్లు కఠినమైంది. ఫరో ఇజ్రాయేలు ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితులు భయంకరమైనవి. అది చూసినటువంటి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎలాగైనా ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించాలని దేవుడు తీర్మానం కలిగి ఇజ్రాయేలు దేశంలోనే మరి ఫరో పట్ల మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అనేకమైనటువంటి ఆ తెగుళ్లను ఆ దేశం మీద రప్పించి
దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొస్తే మీరేమో చిన్న చిన్న విషయాలకు నా మీద సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు అని ఆ విషయాలన్నీ కూడా తన మామకు తెలియజేస్తూ వారు ఆ విధంగా మాట్లాడుకుంటూ మరి ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నారు. ఇక దేవుని బిడ్డలారా, అప్పుడు జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా మరి మామ అయినటువంటి ఇత్రోకు తెలియబడింది. మరి ఇత్రో తన కలిగినటువంటి 2 కుమారులను, భార్యను అప్పగించి, దేవుడు మీ పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియలను నేను గమనించాను, నేను చూశాను. నీవు చెప్పినటువంటి ఈ అన్నిటిని బట్టి గమనిస్తే దేవుడు మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తూ మిమ్మల్ని తను తీసుకువెళ్ళవలసినటువంటి ప్రాంతానికి ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనేటటువంటి విషయాన్ని మరి ఇత్రో నమ్మాడు. ఇత్రో నమ్మి దేవుణ్ణి స్తుతిస్తూ ఆ దినమందే ఒక బలిపీఠము కట్టి, దేవునికి బలిపీఠము కట్టి మరి బలులు అర్పించాలని ఇత్రో ఒక ఆలోచన కలిగి ఆ దినమందు దేవునికి బలి అర్పించాడు. బలి అర్పించిన తర్వాత వారందరూ కూడా కూడి దేవునికి బలిపీఠము కట్టిన చోట విందు చేసుకుని ఆ విందును ఆరగించినట్లుగా లేఖన భాగంలో మనము గడిచిన దినమందు గమనించాము, ధ్యానించాము. మోసపడుతున్నటువంటి ప్రయాస, మోసపడుతున్నటువంటి ఆ ఇబ్బందిని మామ గమనించాడు. తన మామ అయినటువంటి ఇత్రో గమనించి మోషను పిలిపించి, నీవు ఈ ఇజ్రాయేలు ప్రజలను భరించలేవు, నేను నీకు ఒక చక్కని ఆలోచన చెప్తా విను, ఆ ఆలోచన ప్రకారం నీకు నచ్చితే దానిని పాటించు, దానిని చేయి అని మామ మరి మోషతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత పెద్ద జనాంగాన్ని నీ ఒక్కడివి భరించాలంటే అది అంత సులువైన పని కాదు. వారు పదే పదే నీ మీద సనుగుతూ గునుగుతూ మార్గ మధ్యలో వారు ప్రయాసపడుతూ ఉన్నారు, వారు వేదనకు గురవుతా ఉన్నారు. ప్రతి మరి చిన్న విషయాన్ని నీ దగ్గరికి వచ్చి నిన్ను విసిగిస్తూ ఉన్నారు. నేను నీకు ఒక ఆలోచన చెప్తాను విను అని మరి ఆ యొక్క ఇత్రో మోషతో చెప్తూ ఉన్నాడు. మోషతో చెప్పినప్పుడు మోషే అదేంటో త్వరగా మరి చెప్పమని తన మామ అయినటువంటి ఇత్రోని అడిగినప్పుడు, నేను చెప్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా విను. ఈ పెద్ద సైన్యముతో కూడినటువంటి ఇజ్రాయేలు జనాంగంలో ప్రావీణులైనటువంటి, సామర్థ్యము కలిగినటువంటి, తెలివి కలిగినటువంటి, దైవ భక్తి కలిగినటువంటి, సత్య ఆసక్తి కలిగినటువంటి ప్రాముఖ్యులను నీవు ఏర్పాటు చేసుకోవాలి. 1000 మంది జనాంగానికి ఒకరి చొప్పున, 100 మంది జనాంగానికి మరొకరి చొప్పున, ఇలాగూ మరి నీవు న్యాయాధిపతులను నియమించాలి. 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, అలాగే 10 మందికి ఒకరిని చొప్పున నీవు న్యాయాధిపతులను నియమించినప్పుడు నీకు ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, వారు కలిగినటువంటి ఆలోచనలు, వారు నీ దగ్గరికి వచ్చి పదే పదే చెప్తున్నటువంటి విషయాలు కొంచెము భారము కాకుండా కొద్దిగా నెమ్మదిగా నీ యొక్క మనసు ఉంటుంది. వారు క్లిష్టమైనటువంటి సమస్యలను మాత్రమే నీ యొద్దకు తెస్తారు. వారు పరిష్కరించలేనటువంటి పరిస్థితులన్నీ కూడా నీ దగ్గరికి తీసుకొస్తారు. వారు పరిష్కరించలేని సంఘటనలు వారికి వారే న్యాయాధిపతుల ద్వారా పరిష్కరించుకుంటారు. మరి నీవు చేస్తున్నటువంటి ఈ యొక్క దేవునికి ఆసక్తికరమైనటువంటి ఈ యొక్క మార్గం నీకు సరళమవుతుంది. నీవు ఇజ్రాయేలు ప్రజలను తీసుకుని దేవుడు చూపించబోయేటటువంటి కనాను ప్రాంతానికి నువ్వు మరి సులభంగా వారిని నడిపించొచ్చని తన మామ మోషతో మాట్లాడాడు. ఏ దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా 18వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. మనం 19వ అధ్యాయానికి వస్తే ఒకసారి ఆ వచనాన్ని మనం గనక గమనిస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెల ఆరంభమందు దేవుడు మోషే అయినటువంటి నాయకుడిని పిలిచి, మోషే, నేను చెప్పబోయేటటువంటి విషయాలు జాగ్రత్తగా విను. ఐగుప్తు ప్రదేశంలో నుండి ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క రెపిద్దీము అరణ్యము గుండా బయలుదేరి సీనాయి పర్వతము దగ్గరికి వచ్చి అక్కడ దిగినప్పుడు
వారు ఎలా ఉండాలో, దేవుని ఆజ్ఞలను గైకొంటూ వారు ఎలా ముందుకు సాగాలో నేను వారికి తెలియచేయడానికి నేను ఆశపడుతున్నాను. మోషే, నీవు చేయవలసినటువంటి పనులు ఏదనగా సీనాయి పర్వతము దగ్గరకు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరిచి ఆ యొక్క పర్వతం దగ్గరికి తీసుకొని రావాలి. ఐగుప్తు దేశము నుండి గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్టుగా నేను ఇజ్రాయేలు ప్రజలను కాపాడి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూశారు కదా. గ్రద్ద తన పిల్లలను ఏ విధంగా కాపాడుకుంటూ కంటికి రెప్పలా తన రెక్కల మీద మోస్తూ ఎలాగైతే మరి రక్షిస్తుందో, అలాగుననే ఐగుప్తు దేశములో మీరు బానిసలుగా ఉన్నప్పుడు ఫరో కింద మీరు ఎట్టి చాకిరి చేస్తూ పనులను చేస్తూ ఉన్నటువంటి సమయంలో నేను ఇజ్రాయేలు ప్రజల యొక్క మూలుగులను, కష్టాన్ని, వారి యొక్క వేదనను, బాధను విని ఆ ప్రదేశం నుండి వారిని బయటికి తీసుకొచ్చాను కదా. వారు చేయవలసినటువంటి పనులు ఏమనగా నా ఆజ్ఞలను, నా న్యాయ విధులను, నా కట్టడలను, నేను చెప్పబోయేటటువంటి ప్రతి మాటను వారు పాటించాలి, వారు గైకొనాలి. నీవు వారితో చెప్పు, ఇజ్రాయేలు సమాజాన్ని అంతటిని కూడా సీనాయి పర్వతం దగ్గరికి తీసుకురా. ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలను, ప్రాముఖ్యులను ఆ పర్వతము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేనే దేవుడనని వారికి తెలిసేటట్లు నేను ఆ పర్వతం మీదకి మబ్బులలో దిగి వస్తాను. వారు నేనే దేవుడనని నమ్మేటట్లుగా నేను ఆ మబ్బులలో నుండి మేఘము రూపములో నేను ఆ పర్వతము మీదకి దిగి వస్తాను. నీవు వారితో చెప్పవలసినటువంటి మాటలు నీవు చెప్పు. అవి ఏమనగా, వారిని వారు 3 దినముల పాటు పరిశుద్ధపరచుకోవాలి. ఒకరిని ఒకరు బట్టలు ఉతుక్కొని వారి శరీరాలను పరిశుద్ధపరచుకోవాలి. వారి ఆలోచనలను, వారి హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. నేను చెప్పబోయేటటువంటి ప్రతి విషయమును, ప్రతి మాటను క్షుణ్ణముగా ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేయి. ఇజ్రాయేలు ప్రజలతో నీవు మాట్లాడు అని మోషేను ఏర్పాటు చేసుకుని ఆ యొక్క సీనాయి పర్వతం మీద మరి దేవుడు మాట్లాడినట్టుగా 19వ అధ్యాయంలో మనం లేఖనాలలో గమనించవచ్చు. ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని ఆ సీనాయి పర్వతం దగ్గరికి తీసుకురమ్మని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని తూచా తప్పకుండా మోషే నాయకుడు చేస్తూ వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను మోషే విని ప్రజలకు ఏం చెప్పమన్నాడో ఆ విషయాలన్నీ కూడా మోషే చెప్పుకుంటూ మరి సీనాయి పర్వతం దగ్గర ఒక బౌండరీ వేశాడు. ఆ పర్వతము చుట్టూ ఒక బౌండరీని కట్టి ఆ బౌండరీకి మించి పర్వతాన్ని ఏ ఒక్క మనుషుడు తాకడానికి వీల్లేదు. పర్వతాన్ని తాకినట్లయితే ఆ మనుషుడిని రాళ్లతో కొట్టి చంపాలి, ఆ మనుష్యుడిని కత్తితో పొడిచి చంపాలి. అంత మరి క్రూరమైనటువంటి ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. ఆ పర్వతము దగ్గరికి వచ్చినటువంటి ఇజ్రాయేలు జనాంగం అంతయు కూడా దేవుడు చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని చూడాలి. దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కూచా తప్పకుండా వారు వినాలి. అందుకు ముందుగా వారందరినీ కూడా 3 దినముల పాటు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకున్న వెంటనే దేవుడు మబ్బులో దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చాడు. వారు చూస్తుండగానే మోషేను పైకి రమ్మని చెప్పి ఆ పర్వతం ఎక్కమని చెప్పి మోషే పర్వతం ఎక్కిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, నేను చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను మీరు మరవకూడదు. నేను చెప్పే ఆజ్ఞను, కట్టడలను, నా యొక్క న్యాయ విధులను తూచా తప్పకుండా మీరు పాటించాలి, జాగ్రత్తగా నడవాలి అని చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటను మేము వింటామని అందరూ కూడా ఒకే మాటగా మోషకు బదులిచ్చారు. దేవుడు మహా శబ్దముతో కూర మోగినప్పుడు ఉరుములతో, మెరుపులతో, ఆ భయంకరమైనటువంటి శబ్దముతో సీనాయి పర్వతము మీదికి అగ్ని గుండములాగా అగ్ని ద్వారా ప్రత్యక్షమై అక్కడ ఆ పర్వతము మీద దేవుడు తన ప్రత్యక్షతను కనపరుచుకొని మోషకు చెప్పవలసినటువంటి ప్రతి మాటను దేవుడు మోషతో మాట్లాడాడు.
మోషేతో మాట్లాడిన తర్వాత మోషే పర్వతము దిగి క్రిందికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన ప్రతి మాటను, తను ఏ మాట పలికాడో ఆ మాటను ఇజ్రాయేలు సమాజం అంతటికి కూడా తెలియజేస్తూ వచ్చాడు మోషే. దేవుడు అంటాడు, మీరు యాజక సమూహంగాను రాజులు అయినటువంటి సమూహముగాను నాకు అనిపిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని కంటికి రెప్పలాగా ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాను, ఇక మీదట కూడా కాపాడుతాను. మీరు చేయవలసినటువంటి పనులు ఏదనగా, మీరు సనగకుండా గొనగకుండా మోషే చెప్పేటటువంటి మాటను వింటూ మీరు ఈ అరణ్య మార్గము గుండా మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కనాను ప్రాంతానికి మీరు వెళ్ళాలి అని దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేసి ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలని తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళాడు. మేఘ రూపంలో వస్తాను, ఈ యొక్క సీనాయి పర్వతం మీదకి వస్తాను. మోషే, నేను ఇజ్రాయేలు ప్రజల పక్షాన నేను అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయబోతా ఉన్నాను. వారిని నువ్వు సిద్ధపరచాలి. ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా నువ్వు సిద్ధపరిచి వారిని నేను చూపించబోయేటటువంటి ఆ కనాను మార్గము కనాను ప్రాంతానికి మీరు నడిపించాలని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు చెప్పినట్లుగానే మోషే ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి, మీరు 3 దినములను మీ బట్టలను ఉతుక్కొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. పురుషుడు స్త్రీ వైపు చూడకూడదు. దేవుడు నాతో మాట్లాడాడు. తను మేఘ రూపము గుండా మరి ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి వచ్చి దేవుడు మాట్లాడబోతున్నాడు. నా న్యాయ విధులను, కట్టడలను, నా ఆజ్ఞలను తప్పకుండా మీరు పాటించాలని దేవుడు చెప్తా ఉన్నాడని మరి ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు వారు మరి మోషే చెప్పినట్లుగానే మీరు ఏది చెప్తున్నారో దానిని మేము చేయడానికి సిద్ధముగా ఉన్నామని నాయకుడైనటువంటి మోషేకు ఇజ్రాయేలు ప్రజలు హామీ ఇచ్చారు. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మేము తూచా తప్పకుండా మేము పాటిస్తాము, అలాగ మేము ప్రవర్తిస్తాము అని మోషేకు ఒక మరి విషయాన్ని చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగూ దేవుడు మరి ఆ యొక్క మేఘారుడై ఆ యొక్క మరి సీనాయి పర్వతము ఆ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పర్వతము చుట్టూ మరి మోషేతో దేవుడు మాట్లాడి ఏమని చెప్పాడంటే, ఒక బౌండరీ తయారు చేయి. ఆ పర్వతము దగ్గరికి వచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఆ బౌండరీని తాకకుండా, ఆ బార్డర్ తాకకుండా ఏ ఒక్కరూ కూడా ఆ యొక్క బౌండరీ దాటి పర్వతాన్ని తాకడానికి వీల్లేదు. వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి ఆ బౌండరీ దగ్గరికి వచ్చి వారు నిల్చోవాలి. ఎవరైనా ఆ యొక్క పర్వతము దగ్గర ఉన్నటువంటి బౌండరీని, ఆ మెరను, ఆ బౌండరీని తాకినట్లయితే వారిని చంపవలెను. రాళ్లతో కొట్టి వారిని చంపాలి, లేదంటే వారిని పొడవాలి అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అలా ఆజ్ఞను జారీ చేసినప్పుడు మరి మోషే ఆ యొక్క పర్వతము గుండా వచ్చి పర్వతము దిగి వారితో ఈ విషయాలన్నీ కూడా మరి చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయమును క్షుణ్ణంగా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. 2 దినముల తర్వాత 3వ దినమందు వారు బట్టలు ఉతుక్కొని వారిని వారు పరిశుద్ధపరుచుకుని మరి మోషే వేసినటువంటి ఆ యొక్క బౌండరీ దగ్గరికి వచ్చి నిలుచుని ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మరి తన యొక్క ఆ రూపమును మేఘ రూపములో వచ్చి ఆ యొక్క బూర శబ్దం వచ్చినప్పుడు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆ శబ్దము వచ్చినప్పుడు మేఘము రూపములో దేవుడు ఆ పర్వతము మీదకు వచ్చి ఆ యొక్క అగ్ని అనగా మిలమిల మెరిసేటటువంటి ఆ అగ్ని రూపంలో దేవుడు అక్కడికి వచ్చాడు. ఆ పర్వతం మీద దిగి మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు? నేను మిమ్మల్ని ఐగుప్తు ప్రదేశంలో నుండి గద్ద తన రెక్కల మీద ఎత్తుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని కాపాడలేదా? మిమ్మల్ని నేను రక్షించలేదా? మరి నేను చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యము మీరు చూడలేదా? నేను ఇజ్రాయేల్
ప్రజల పక్షాన చేసినటువంటి ప్రతి కార్యమును మీరు చూడలేదా అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో గుండా నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కదా, నా ఆజ్ఞలను, నా కట్టడలను, న్యాయ విధులను మీరు తూచా తప్పకుండా ప్రవర్తించాలి, తూచా తప్పకుండా మీరు పాటించాలి అని దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పు, నేను ఏది మాట్లాడుతూ ఉన్నానో అది చెప్పు అని మోషేకు తెలియజేసినప్పుడు ఆ యొక్క ప్రదేశంలో ఉరుములతో కూడినటువంటి, మెరుపులతో కూడినటువంటి భయంకరమైన శబ్దము చేత ఆ పర్వతము గడగడలాడిపోయింది, ఆ పర్వతము వణికిపోయింది. ఇజ్రాయేలు ప్రజలు దాని చుట్టూ కూడా నిలబడి ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నటువంటి అగ్ని రూపంలో ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా ఇజ్రాయేలు ప్రజలు క్షుణ్ణంగా వింటా ఉన్నారు. అహరోనులు, మోషలు ఆ యొక్క పర్వతము ఎక్కి దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను క్షుణ్ణంగా వింటూ, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను మరి మోషే ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు ప్రాంతము నుండి నడిపించినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని గద్ద రెక్కల మీద ఎలాగైతే మోసుకొచ్చాడో, మీ పక్షాన దేవుడు ఐగుప్తు ప్రాంతంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎలాగైతే చేశాడో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చెప్పబోయేటటువంటి ప్రతి మాటను మీరు కూర్చో తప్పకుండా పాటించాలి, వినాలి, ఆ ప్రకారంగా నడవాలి అని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు అని ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తూ ఉన్నప్పుడు వారు మరి మోషేను చూసి దేవుడు పలికినటువంటి ఆ యొక్క మాటలను వింటూ ఉన్నారు. నేను చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మీరు చూశారు కదా, నేను మిమ్మల్ని రప్పించినటువంటి విధానాన్ని మీరు గమనించారు కదా, ఆ యొక్క ఐగుప్తు రాజు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని శ్రమల గుండా తీసుకెళ్తూ ఉన్నప్పుడు, మిమ్మల్ని శ్రమలకు గురి చేస్తూ ఆయన హృదయాన్ని కఠినము చేసుకుని మిమ్మల్ని హింసించినటువంటి పరిస్థితిని మీరు చూశారు కదా. నేను చెప్తున్నాను వినండి, మీరు ఈ ప్రదేశము నుండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి మీ స్వాస్థ్యమైనటువంటి కనాను దేశానికి మీరు వెళ్ళాలంటే నేను చెప్పినటువంటి ప్రతి మాటను మీరు క్షుణ్ణంగా వినాలి, ఆ ప్రకారంగా నడవాలి, దానిని పాటించాలి అని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చి దేవుడు తెలియజేసిన ప్రతి మాటను వారికి తెలియజేస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఇజ్రాయేల్ ప్రజలకు మోషే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే నాయకుడిగా ఉండి ఇజ్రాయేలు ప్రజల పక్షాన 1000 మందికి ఒకలను, 100 మందికి ఒకరిని, సామర్థ్యము కలిగినటువంటి, దైవభక్తి కలిగినటువంటి నాయకులు, న్యాయాధిపతులను మరి నియమించి వారు ఏ పరిస్థితుల గుండా ఉన్నారు, వారికి వచ్చిన ప్రతి సమస్యను, కఠినమైనటువంటి సమస్యను మోషే దగ్గరికి తీసుకురావాలి. చిన్న చిన్న సమస్యలుంటే మరి న్యాయాధిపతులు ఆ సమస్యలను తీర్చేవారిగా ఉండాలి. అలాగూ మోషే మరి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలని తీర్మానం తీసుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను కనాను ప్రాంతానికి నడిపించాలని మోషే తాపత్రయపడుతూ ఉన్నాడు. మోషేతో కూడా యెహోషువ, అహరోనులు దేవుని పక్షాన ఉండి దేవుని మాటలను వింటూ దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఆయన పలికినటువంటి ప్రతి మాటను ఇజ్రాయేలు ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల యొక్క స్వభావము ఏ విధంగా ఉంది అనంటే, అద్భుతము చేసినప్పుడు దేవుడిని చూడడము, దేవుడు మాకు గొప్ప కార్యాలు చేశాడని నమ్మడము, ఏదైనా చిన్న సమస్య వచ్చి ఏదైనా ఒక లోటు కలిగినప్పుడు దేవునిని మర్చిపోయి పక్కన పెట్టి మోషే అహరోనుల మీద సనిగేటటువంటి పరిస్థితులు ఇజ్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవుడు చేసిన మేలులను మర్చిపోయి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మర్చిపోయి మోషే మీద సనగడము ప్రారంభిస్తూ ఉన్నారు. వారి హృదయాలను కఠినపరుచుకుంటూ వారి హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క కార్యాలను బయటికి తీస్తూ ఉన్నారు.
వారి యొక్క నిజ స్వరూపమును బయట పెడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ వారి పాత స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి కొరకు సీనాయి పర్వతం మీదకొచ్చి బగబగ మండేటటువంటి అగ్ని ద్వారా ఆ పర్వతం మీదకి దిగి ఇజ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను తూచా తప్పకుండా ఇజ్రాయేలు ప్రజలు పాటించాలని మోషేకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషేకు జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆ ప్రజలకు తెలియజేస్తూ ముందుకు నడిపించాలని తీర్మానం తీసుకున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు. యాకోబు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ప్రేమించాడు. దేవుడు వారిని కనికరించి వారు పడుతున్నటువంటి ప్రతి వేదనను, ప్రతి బాధను, ఆయాసకరమైనటువంటి పరిస్థితులను దేవుడు గమనిస్తూ ఆ బానిస సంఖ్యల నుండి వారిని విడిపించి మంచి ప్రదేశానికి వారిని నడిపించాలని దేవుడు ఒక ఆశ, ఒక తీర్మానం కలిగి నాయకుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాం? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇజ్రాయేలు ప్రజల లాగా మన పరిస్థితులు ఉన్నట్లయితే, ఇజ్రాయేలు ప్రజల యొక్క హృదయం లాగా మన హృదయం ఉన్నట్లయితే మనల్ని మనం పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు మోషేతో? నా ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను మీరు తప్పకుండా మీరు వెళ్ళేంత వరకు మీరు మరిచిపోకుండా పాటించాలి, ఆ ప్రకారంగా మీరు నడవాలి అని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాటిస్తామని అంటూ ఉన్నారు. కానీ వారి హృదయంలో వేరొక ఆలోచనలు ఉన్నాయి. వారి హృదయంలో ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఆలోచనలు ఇంకా వారి హృదయంలో ఉన్నాయి. పాత స్వభావము వారి హృదయంలో ఉండి ఆ పాత స్వభావము నుండి వారు బయటపడలేనటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మరి పాత స్వభావాన్ని మన హృదయంలో పెట్టుకొని జీవిస్తూ ఉన్నామా? రోత స్వభావాన్ని మన హృదయంలో పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నామా? అలా వెళితే ఫలితం ఉండదు. దేవుడు అంటాడు, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పాపిష్టి తలంపులను, ఆలోచనలను, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను మీరు తీసివేయాలి, మీరు మర్చిపోవాలి. మీ హృదయములను పరిశుద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరు నూతన పరచుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలతో అదే చెప్పాడు. 3 దినముల తర్వాత మీరు మీ బట్టలు ఉతుక్కొని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఆ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మీరు ఏం చేయాలనో మీకు బోధిస్తాడు. దేవుడు మీరు ఎలా బ్రతకాలో, ఎలా నివసించాలో దేవుడు మీకు చెప్తాడని దేవుడు మోషేతో చెప్పలేదా? దేవుడు మోషేతో మాట్లాడలేదా? అలా మాట్లాడి పంపించినప్పుడు మోషే దేవుడు చెప్పిన ప్రతి మాటను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగనం ద్వారా, ఈ యొక్క లేఖనాల ద్వారా మనం ఏం తెలుసుకుంటా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో అంటే, మన పాత స్వభావాన్ని తీసేయాలి, మన మరి పాపిష్టి స్వభావాన్ని తీసివేయాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎడల సత్య ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని సేవిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ముందుకెళ్ళాలి అని నేను ప్రభు పేరట మనవి చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి, ఆ ప్రకారంగా నడవాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. అలా మరి దేవుడు ఆశపడినట్టుగా నీవు జీవించడానికి తీర్మానం తీసుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు అని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 19వ అధ్యాయంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయం ఎలా ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నిన్ను నీవు సరి చేసుకుని పరిశుద్ధపరుచుకున్నట్లయితే
దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోకి మరి తీసుకెళ్ళడానికి నేను సేవిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు. నేను పూజిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడు. ఎప్పుడైతే నీవు దేవుని ఆజ్ఞల ప్రకారము, ఆయన కట్టడల ప్రకారము, న్యాయ విధుల ప్రకారము నడుస్తూ ముందుకెళ్తావో, ఆయన ఖచ్చితంగా నీ హృదయమును చూసి నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి నీవు ఆ మాటలను గైకొంటూ ముందుకెళ్లాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిజంగా దేవుడు మోషేను పిలిచి, నీవు మరి సీనాయి పర్వతము ఎక్కి నా దగ్గరికి రా అని అన్నప్పుడు మోషే దేవుని మాటకు లోబడి పర్వతం ఎక్కి అక్కడ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. నీవు దేవుని మాటలు వినే వ్యక్తిగా ఉన్నావా? ఈ సమయంలో దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు నీ యొక్క హృదయ పరిస్థితి, నీ హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని మాటలు వినే పరిస్థితిలో గుండా నీవున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను నీవు జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే వాటిని తలంచుకుంటూ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటలను పక్కన పెట్టి పెడచివిన పెట్టి లోక సంబంధమైనటువంటి విషయాలను వినడానికి తీర్మానం చేసుకున్నావా? అయితే నీకు ఒక చక్కటి వార్తను దేవుడు చెప్తా ఉన్నాడు. మీ యొక్క పాత స్వభావాన్ని తీసివేయండి, మీకు నూతన స్వభావాన్ని నేను మీకు ఇస్తాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతూ ముందుకెళ్తున్నాడు. ఈ మాటలను బట్టి దేవాతి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ నేను కొద్ది మాటలు ముగిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.